వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఎవరి చిన్మయ్ కృష్ణందాస్? ఓ సన్యాసి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారు? చిన్మయ్ కృష్ణదాస్ కోసం భారత ప్రభుత్వం ఎందుకు బంగ్లాదేశ్తో కయ్యానికి సై అంటుంది? బంగ్లాలో ఆయన అరెస్టును భారత్లో హిందూ సంఘాలు ఎందుకంత సీరియస్గా తీసుకున్నాయి? ఎవరి చిన్మయ్ కృష్ణదాస్? ఏంటా స్టోరీ? చిన్మయ్ కృష్ణందాస్ ఇస్కాన్కి చెందిన ఓ సన్యాసి. అంతేకాదు హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ ఏర్పాటైన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్కు అధికార ప్రతినిధి కూడా. గతంలో చిట్టగాంగ్లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన చిట్టగాంగ్లోని హతజారీలో ఉన్న పుండరీక్ ధామ్ ఆశ్రమానికి క్యూరేటర్గా ఉన్నారు. అయితే అక్టోబర్ 25న చివరిసారిగా ఏర్పాటైన ఓ ర్యాలీ కృష్ణదాస్ హిందువుల హక్కుపై గట్టిగా పోరాడారు. ఇటీవలే బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైందని, అందుకే ఆయన్ను అకారణంగా రాజకీయాల్లోకి లాగి అరెస్టు చేశారనేది ఇస్కాన్ చెబుతున్నమాట. చట్టోగ్రామ్లోని కొత్త మార్కెట్ ఏరియాలో బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని కృష్ణదాస్ అవమానించారని ఆరోపిస్తూ అతడితో సహా 19 మందిపై దేశద్రోహం నేరం కింద ఈ ఏడాది అక్టోబర్ 30న కేసు నమోదు చేశారు. ఇదే కేసులో సోమవారం ఢాకా విమానాశ్రయంలో పోలీసులు ఆయనని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. కానీ దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ ఇస్కాన్ తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఢాకా, చిట్టగాంగ్ సహా దేశంలోని పలు ప్రాంతాలలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో అనేక మంది గాయపడ్డారు. పలుచోట్ల రహదారులను దిగ్బంధించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎప్పటి నుంచో ఖండిస్తున్న మోడీ ప్రభుత్వం ఈ ఘటనపైన ఘాటుగానే స్పందించింది. మతాన్ని, ఆధ్యాత్మిక గురువులను అరెస్టు చేసి బంగ్లాదేశ్ చాలా తప్పు చేసిందని మండిపడింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ఆయనకు దూరంగా ఉందని వస్తున్న వార్తలు అసత్యమని ఆధ్యాత్మిక సంస్థ వెల్లడించింది. చిన్మయ్ కృష్ణదాస్కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది. దేశంలోని హిందువుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపింది. హిందువులను, వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్కు ఇస్కాన్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. మాది శాంతి, ప్రేమతో కూడిన భక్తి ఉద్యమం. కృష్ణదాస్కు వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఇస్కాన్ పేర్కొంది. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకుని కొందరు అసత్య, హానికరమైన ప్రచారాలు చేస్తున్నారు. వీటి వల్ల సమాజంలో మా సంస్థను అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా అశాంతిని సృష్టించేందుకు యత్నిస్తున్నట్లుందని ఇస్కాన్ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ అన్నారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చెందించింది, కానీ అదే ప్రభుత్వం ఇప్పుడు దాడి చేస్తుందని ఆరోపించారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడం ఎంత మాత్రం సబబు కాదని పవన్ అన్నారు. బంగ్లాదేశ్లో దాడులు కలిచివేస్తున్నాయని అన్నారు. బంగ్లాదేశ్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్ల బాట పడుతున్నారు. చాలా మంది వేరే దేశాలకు పనుల కోసం వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం ఈ అస్థిర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ నెపాన్ని అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపైకి నెట్టేస్తోంది. తమ దేశంలో ఈ పరిస్థితులకు కారణం భారతేనని, అప్పట్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ చెప్పుచేతలలో పనిచేస్తున్నారని యువతను రెచ్చగొట్టాయి భారత వ్యతిరేక శక్తులు. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి తలదాచుకున్నారు. ఆమెను తిరిగి అప్పగించాలనేది బంగ్లాదేశ్ డిమాండ్. హసీనా తర్వాత అక్కడి పరిస్థితులను చక్కదిద్దానంటూ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మైక్రో ఫైనాన్స్ అండ్ కాన్సెప్ట్ ద్వారా గ్రామీణ బ్యాంకులను 2006లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు మహమ్మద్ యూనస్. అలాంటి వ్యక్తి చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్తుందంటే పరిస్థితులు చక్కబడతాయి అంతా అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా లేవు.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.